నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ట్రెడిషనల్ ఫుడ్స్లో భాగంగా ఈరోజు మనం వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లో భాగంగా చికెన్ సూప్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, బటర్, బేలీఫ్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యారెట్, కళ్ళుప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా. ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. రోజుకి ఒక ఉల్లిపాయ మాత్రమే వాడాలని చెప్పారు సారు. నేను అందుకని హాఫ్ ఆనియన్ యూజ్ చేస్తున్నాను. సన్నగా కట్ చేయవలసిన అవసరం లేదు. పచ్చిమిర్చి పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. క్యారెట్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి దంచుకుందాం. కొద్దిగా మిరియాలు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని కచ్చాపిచ్చాగా దంచుకోవాలన్నమాట. దీన్ని కచ్చాపిచ్చాగా దంచుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు నేను దీనికి వెన్న వేస్తున్నానండి. వెన్న కరిగిందండి. ఇప్పుడు దీనిలో మనం దంచుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మసాలాలు దోరగా వేగాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా కళ్ళుప్పు, వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను పావు కిలో చికెన్ తీసుకున్నానండి. పావు కిలో చికెన్కి 1.5 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. బా, ఈ స్మెల్కే నూరు ఊరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకొని వడగట్టుకుందాం. కొద్దిగా బటర్ వేస్తున్నాను నేను. దీనిలో కొద్దిగా గార్లిక్, చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నేను పెప్పర్ వేయట్లేదు. కొంచెం గార్లిక్ రోస్ట్ అయిన తర్వాత వెల్లుల్లి దోరగా వేగాయండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ వాటర్ యాడ్ చేసుకుందాం.
ఉప్పు సరి చూసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెంసేపు బాయిల్ ఉందాం. కొంచెం ఉప్పు పడుతుందండి, కళ్ళుప్పు మాత్రమే యూజ్ చేసుకోవాలి మనం. కొత్తిమీర, పుదీనా, ఐదు నిమిషాలు మరిగించి అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సూప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దీనిలో కొద్దిగా నేను బటర్ యాడ్ చేసుకున్నాను. బాబా చాలా బాగుందండి. బటర్ కానీ, ఘీ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసి ట్రై చేసుకోండి, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రెడిషనల్ ఫుడ్స్. థ్యాంక్ యూ.